అమ్మ మాయ, నువ్వు మాకు ఇంత సహాయం చేస్తున్నావు. నిన్ను ఎండలో నిల్చోబెట్టే మాట్లాడుతున్నాము. లోపలికి రామ్మా అని వేదవతి పిలుస్తూ ఉంటే, మా ఆతిథ్యాన్ని స్వీకరిద్దుగాని రామాయ అని చెప్పి వసంత అంటూ ఉంటుంది. అయిన వాళ్ళకు ఆకుల్లో కాని వాళ్లకు కంచాల్లో పెట్టడం ఈ కుటుంబానికి అలవాటైపోయిందమ్మా అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. రాజుగారి మాటలు అప్పుడప్పుడు వింతగా అనిపిస్తుంటాయి అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. మా ఇల్లరికం మాటలను పెద్దగా పట్టించుకోకండి మేడం, లోపలికి రండి అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది. ఇక అందరూ కూడా మాయను తీసుకొని లోపలికి వెళ్తారు. అవని, మనిద్దరం కలిసి ఉండుంటే కనుక ఎవరైనా నిన్ను ఒక్క మాట అన్నా కూడా నేను ఊరుకునేవాణ్ణి కాదు. కానీ మనిద్దరం ఇప్పుడు కలిసి లేము. నేను ఏమీ చేయలేకపోతున్నాను అని చెప్పి శ్రీకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అవని కూడా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మాయ ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటుంది. కృష్ణ గారు, మీకు దొంగతనం చేయాల్సిన అవసరం ఏంటి అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. నేను గతంలో బస్తీలో ఉండేవాణ్ణి, అప్పుడు దొంగతనాలు చేసేవాణ్ణి, అందుకే అప్పుడప్పుడు ఇలా చేయాల్సి వస్తుంది పరిస్థితి అని చెప్పి కృష్ణ చెప్తూ ఉంటాడు. కృష్ణ గారు, మీరు ఏమీ అనుకోనంటే మీకు ఎక్కడో ఒక చోట జాబ్ సెట్ చేస్తాను, చేస్తారా అని మాయ అడుగుతూ ఉంటుంది. జాబ్ ఉంటే నేను దొంగతనాలు ఎందుకు చేస్తాను, ఆ పని చేసి పెట్టండి అని కృష్ణ అంటూ ఉంటాడు. ఇక మరోవైపు పెద్దిరాజు దగ్గరకు వెళ్ళి, పెద్దిరాజు గారు, మీరు గతంలో పాత సామాన్ల వ్యాపారం చేసేవారని విన్నాను. మీకు చిన్న వ్యాపారం చూపిస్తాను, చేసుకుంటారా? పెట్టుబడి నేను పెడతాను అని మాయ అంటూ ఉంటుంది. అబ్బే వద్దమ్మా, నాకు అలాంటివన్నీ కలిసి రావు. నేను ఇలా ఏమీ చేయకుండా కూర్చుంటేనే నాకు బాగా కలిసి వస్తుంది అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. మాయా, నిన్ను కూర్చోబెట్టి ఇలా మాట్లాడుతున్నాము, నీకు కాఫీ తీసుకొస్తాను అని చెప్పి వసంత అంటూ ఉంటుంది. నాకు అవసరం లేదు కాఫీ అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. ఏంటి మాయా, ఎప్పుడొచ్చినా కూడా ఏమీ వద్దంటావు? వసంత గారు, మీరు వెళ్ళి కాఫీ తీసుకురండి మాయకి అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. అమ్మ మాయ, మా కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఆ అమ్మవారే నిన్ను పంపించినట్టు అనిపిస్తుంది అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. మీ కుటుంబానికి ఎలాంటి అవసరం ఉన్నా నేను చూసుకుంటాను, నేను కూడా మీ ఫ్యామిలీ మెంబర్లో ఒకరిని అనుకోండి అని మాయ చెప్తూ ఉంటుంది. వద్దు మాయ, మా కుటుంబానికి ఏం కావాలన్నా నేను చూసుకుంటాను అని శ్రీకర్ అంటూ ఉంటాడు. ఏంటి శ్రీకర్, నేను ఏం సహాయం చేస్తా అన్నా కూడా వద్దంటావు అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. గతంలో 10 లక్షలు కావాలన్నావు, తీసుకోమని చెప్పే లోపే మళ్ళీ అవసరం తీరిపోయింది, వద్దు అన్నావు. ఎందుకు నన్ను పరాయిదానిలా చూస్తున్నావు? నేను మీ ఫ్యామిలీలో ఒకదాన్ని అని చెప్తున్నాను కదా. నేను ఏదైనా సహాయం చేస్తా అంటే వద్దు అనొద్దు అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. ఈలోగా వసంత వెళ్ళి కాఫీ తీసుకొచ్చి మాయకి ఇస్తుంది. ఇక మాయ కాఫీ తాగి, సరే ఇక నేను బయలుదేరుతాను, వచ్చిన విషయం చెప్పడమే మర్చిపోయాను అని చెప్పి మాయ అంటుంది. ఏంటమ్మా ఆ విషయం అని వేదవతి అంటూ ఉంటుంది. నాకు రాహుల్ అనే అతనితో నిశ్చితార్థమైందని మీ అందరికీ తెలుసు కదా. అతని క్యారెక్టర్ ఎందుకో నాకు డిఫరెంట్గా అనిపించింది, అందుకే ఆ నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆ నిశ్చితార్థం క్యాన్సిల్ అయితే కనుక మీకు తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. ఆ పని చేయి మాయ, రాహుల్తో నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకొని మంచి అబ్బాయి మా శ్రీకర్ లాంటి వాడిని, బుద్ధిమంతుడిని చూసి పెళ్లి చేసుకో అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. నిశ్చితార్థం క్యాన్సిల్ అవ్వగానే నా మనసుకు నచ్చిన వాడిని చూసి పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మాయ అంటుంది. సరే అమ్మ మాయ అని చెప్పి వేదవతి అంటుంది. సరే నేను బయలుదేరుతాను అని చెప్పి మాయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మాయ చాలా మంచి అమ్మాయి కదండి అని చెప్పి వేదవతి ప్రసాదరావుతో అంటూ ఉంటుంది. మాయ మనకి నిన్న కాక మొన్న పరిచయం అయింది, అలాంటి మాయ మంచిది అంటున్నావు వేద, కానీ అవని మనకి ఎన్నోసార్లు సహాయం చేసింది, మనం ఏ కష్టంలో ఉన్నా కూడా ఆదుకోవడానికి వచ్చింది. అలాంటి అవనిని తక్కువ చేయటం, మాయను గొప్పగా చూడటం కరెక్ట్ కాదు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. మీ మేనకోడల్ని వెనుకేసుకురాకండి అని చెప్పి వేదవతి అంటుంది. నానన్న దాంట్లో తప్పేముందమ్మా, అవని మనకి ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకుంటుంది, ఎన్నోసార్లు సహాయం చేసింది. ఇప్పుడు మాయ వచ్చి కృష్ణ అన్నయ్యను విడిపించకపోతే అవనియే విడిపించేది కదా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. ఇక మాయ కారు దగ్గరకు వెళ్ళగానే అవని ఇంట్లోకి చూస్తూ ఉంటుంది. అవని ఇంట్లో ముక్కు పుడక ఉంది కదా, గతంలో ముక్కు పుడకను ₹1,00,00,000 ఇస్తా అన్నా కూడా ఇవ్వనన్నది అని చెప్పి మాయ మనసులో అనుకుంటుంది. ఆ ముక్కు పుడకను ఎలాగైనా సొంతం చేసుకోవాలి అని చెప్పి మాయ మనసులో అనుకొని అవని ఇంట్లోకి వెళ్తుంది. అవని కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటుంది. మాయ వెళ్ళి ముక్కు పుడక వైపు అలానే చూస్తూ ఉంటుంది. అవని మాయను చూసి మేడం అని చెప్పి మాయ దగ్గరకు వస్తుంది. ఊరికే వచ్చాను అవని అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. కూర్చోండి మేడం, పర్వాలేదు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఈ ఫ్లాట్లో నీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా అవని అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మేడం అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఈ ఫ్లాట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు అవని, నువ్వు మా కంపెనీలో ఒక మెయిన్ పిల్లర్వి, నువ్వు బాగుంటేనే మా కంపెనీ బాగుంటుంది అని మాయ చెప్తూ ఉంటుంది. సరే మేడం అని చెప్పి అవని అంటుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్
ఒక జ్యూస్ ఇస్తావా అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. కూర్చోండి మేడం తీసుకొస్తాను అని చెప్పి అవని కిచెన్‌లోకి వెళ్తుంది. అమ్మవారి దగ్గర ఉన్న ముక్కు పుడకను అలానే చూస్తూ ఉంటుంది. ఇక అవని కిచెన్‌లోకి వెళ్లి జ్యూస్ చేస్తూ ఉండగా మాయ అమ్మవారి ముందు ఉన్న ముక్కు పుడక దగ్గరకు వెళ్తుంది. ఈ ముక్కు పుడకను నా వశీకరణ శక్తితో, నా మాంత్రిక శక్తితో మాయ చేస్తాను. అక్కా చెల్లెలు ముక్కు పుడక కనపడట్లేదని చెప్పి కాసేపు అంతా వెతుక్కుంటారు. నా మీద ఎలాంటి అనుమానం రాదు అని మాయ మనసులో అనుకుంటుంది. కళ్ళు మూసుకొని వనదేవతాయ నమః, వశీకరాయ నమః, ముక్కు పుడక నా సొంతమైపోవాలి అని చెప్పి మాయ మనసులో నమస్కారం చేసుకొని అమ్మవారి ముందు ఉన్న ముక్కు పుడకను తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆకాశంలో మెరుపులు, ఉరుములు, గ్రహాలన్నీ కూడా చుట్టూ తిరుగుతూ ఉంటాయి. విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గుడి కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆకాశంలో మెరుపులు, ఉరుములతో పాటు సాక్షాత్తు ఒక అమ్మవారు లేచి నుంచుంటుంది. ఇక ఆ అమ్మవారి పక్కన పులులు అవన్నీ కూడా భయంకరంగా బింకరిస్తూ కనిపిస్తూ ఉంటాయి. ఇక మాయ ముక్కు పుడకను తీసుకోబోతూ ఉండగా ఆ అమ్మవారు ఆకాశంలో నుంచి ఒక మెరుపును పంపిస్తుంది. మాయ ముక్కు పుడక తీసుకునే సమయానికి ఆ మెరుపు సడన్గా మాయ చేతికి అగ్నికీలల్లాగా తగులుతూ ఉంటుంది. దాంతో మాయ భయపడిపోయి ఇదేంటి ముక్కు పుడకను తీసుకోవాలనుకుంటే అగ్నికీలలు వచ్చాయి, నా మాంత్రిక శక్తికి కూడా ఈ ముక్కు పుడక సొంతం కావట్లేదేంటి అని చెప్పి మాయ కంగారు పడుతూ టెన్షన్ పడుతూ వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది. ఈలోగా అవని జ్యూస్ చేసుకొని మాయ దగ్గరకు వచ్చి మేడం జ్యూస్ ఇదిగోండి అని చెప్పి మాయకు ఇస్తూ ఉంటుంది. మాయ జ్యూస్ని కంగారుగా తాగుతూ ఉంటుంది. మేడం ఏమైంది మేడం, ఇందాకలు బాగానే ఉన్నారు, ఇప్పుడు అంత కంగారు పడుతున్నారు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు అవని అని చెప్పి మాయ టెన్షన్ పడుతూ జ్యూస్ తాగేసి ఇక నేను బయలుదేరుతాను అవని అని చెప్పి అక్కడి నుంచి టెన్షన్ పడుతూ భయంతో వెళ్ళిపోతూ ఉంటుంది. మాయ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే మాయ కాళ్ళ అడుగులు నల్లగా కనిపిస్తూ ఉంటాయి. ఇక మరోవైపు అర్చన బయట నుంచి ఇంట్లోకి వస్తూ ఉంటుంది. అర్చన మాయ ఇద్దరు కూడా ఒకరికొకరు ఎదురు పడతారు. ఇక మాయ అక్కడి నుంచి వెళ్ళిపోగానే అర్చన ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఇక అర్చనకు నల్లటి అడుగులు కనిపిస్తూ ఉంటాయి. ఇదేంటి నల్లటి అడుగులు కనిపిస్తున్నాయి అని ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వెళ్తుంది. మాయ వెళ్ళిన దారంతా కూడా నల్లటి అడుగులు కనిపిస్తూ ఉంటాయి. ఇక అర్చన పరిగెత్తుకుంటూ అవని దగ్గరికి వెళ్ళి మేడం మేడం ఇలా రండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఏమైందమ్మా అర్చన అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన ఇంటికి మాయ మేడం వచ్చింది కదా, మాయ మేడం వెళ్ళిన తర్వాత ఆవిడ కాళ్ళ అడుగులన్నీ కూడా నల్లగా కనిపిస్తున్నాయి అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. కాళ్ళ అడుగులు నల్లగా కనిపించడం ఏంటమ్మా అని చెప్పి అవని అంటూ ఉంటుంది. రండి మేడం చూపిస్తాను అని చెప్పి అర్చన అవనిని తీసుకొని బయటికి వస్తుంది. చూడండి మేడం మాయ మేడం అడుగులు నల్లగా కనిపించాయా అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. ఏవమ్మా లేవు కదా అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అర్చన అటువైపు చూసేసరికి అర్చనకు కూడా కనిపించకుండా మాయమైపోతాయి. సరే మేడం బయటికి రండి, బయట కనిపిస్తాయి అని చెప్పి అర్చన అవనిని తీసుకొని బయటికి వెళ్ళి కనీసం ఇక్కడైనా చూడండి మేడం, ఇక్కడైనా ఆ మాయ అడుగులు నల్లగా కనిపిస్తాయి అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. చూశాను ఏమీ కనిపించట్లేదు కదమ్మా అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఇక అర్చన కూడా ఆ అడుగుల వైపు చూస్తుంది. అక్కడ నల్లటి అడుగులు కనిపించకపోవడంతో అర్చన షాక్ అవుతుంది. మరి అమ్మవారు అర్చనకు మాయ అడుగులు నల్లగా ఎందుకు కనపడేలా చేసింది, అవనికి ఎందుకు కనపడకుండా చేసింది, ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.